జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే 48 గంటల ముందు 5,655.72 కోట్ల రూపాయలు ఇవాళ జమ అయినాయి. మరి ఎవరు పనోడు, ఎవరు సమర్థుడు, ఎవరు అసమర్థుడు? ఇవాళ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు మీరు? కొంతమంది ఏమో ఓటాన్ అకౌంట్ అంటారు, కొంతమంది ఏమో ఆర్డినెన్స్ అంటారు. ఈలోపు ఒక ఆయనేమో మీ పాత ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, యనమల రామకృష్ణుడు గారు. ఆయన ఇదే తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పాడు, ఈడికి అప్పులు ఎవడిస్తాడే, అసలు మామూలుగా అందిన కాడికి అందన కాడికి మొత్తం అప్పులు మేమే చేసేసాం, వీడికి రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవడో లేడని చెప్పారు. రిజర్వ్ బ్యాంకుకి దీంట్లో కూడా రాశారు, రిజర్వ్ బ్యాంకుకి కాగితం ఇచ్చారు, మళ్ళీ వచ్చే నెలలో మేము అప్పుకు రాము అని కూడా రాసిచ్చారు. ఇన్ రైటింగ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ రైటింగ్ మేము మళ్ళీ అప్పుకు రాము అని కూడా రాసిచ్చినట్టుగా కూడా రామోజీరావు గారు కూడా చెప్పారు. అంటే జగన్ గారు ఎక్కేప్పటికి ఎక్కిన నెలలో మేము అప్పుకు రామని చెప్పని ఆర్బీఐకి లెటర్ రాసి ఇచ్చేళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5,655.72 కోట్ల రూపాయలు ఇవాళ ఆయన గల్లాపెట్టులో ఇచ్చి మీకు అప్పచెప్తే ఇవాళ మీరు అర్థం కాని పరిస్థితి, కింద మీద అయ్యే పరిస్థితి. ఇవాళ 40 ఏళ్ల అనుభవం. ఎక్కంగానే ఒక ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వేశారు, 19 రోజులకే ఆ శాఖ కార్యదర్శిని పీకేశావు, ఆర్థిక శాఖ కార్యదర్శి. ఏది చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం ఇదేనా? మీరు ఏరి కోరి వేసుకున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని 19 రోజులకి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? నాకైతే కొనపడేది ఒకటే, ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కిచ్చారు, విషం చిమ్మారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మీరు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి, ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురంధేశ్వర గారు కలిసి ఏమని 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా, ఎలక్షన్లు అయ్యి 30 రోజులు అయింది, 35 రోజులు. ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని. మరి 15 లక్షల కోట్లు కనపడాలి కదా, మీకు కనపడతలా. సెర్చ్ లైట్లు వేసుకుని ఎతుకుతున్నారు, ఫ్లడ్ లైట్లు వేసి ఎతుకుతున్నారు, అన్ని శాఖలు ఎతుకుతున్నారు, ఎక్కడ 15 లక్షల కోట్లు అప్పులు లేవు. నిర్మలా సీతారామన్ గారు చెప్పింది, అరే బాబు 4 లక్షల చిల్లర కోట్లేరా బాబు, ఊరుకోండి సావండి ఆపండి అని చెప్పిన ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పింది. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగవతం అంతా బయటపడుతుంది, మీ బండారం బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు. 15 లక్షల కోట్లని నా మీద విషం చిమ్మారు కదా, మరి మీరే అచ్చేసి చూపించారు కదా 4 లక్షల చిల్లర కోట్లు అని చెప్పని. అదొక మీకు పీకులాట. రెండో పీకులాట ఏంటి అంటే, బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ 6లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటంటే దాన్ని ఏమంటారు, ఏదో చెప్పాడైనా అష్టదిగ్బంధనమా ఏదో చెప్పాడు, షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు, ఆయన జనసేన బీటే అందుకు చెప్తున్నట్టు మాకు షణ్ముఖ వ్యూహం, సూపర్ 6, షణ్ముఖ వ్యూహం. ఈ రెండు ఎంత బడ్జెట్, ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు, ఈ సూపర్ 6కి ఎంత పెడుతున్నావు, ఈ ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి. బడ్జెట్లో పెట్టకపోతే ఏంటిదని అర్థం, ఈ సంవత్సరానికి ఉష్కాకి ఈ పథకాలు ఏం లేవని ఆ బతుకు బయటపడిపోద్ది. అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే ఓటాన్ అకౌంట్ అనుకో, కుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని ఈ పాస్ చేసేసుకోవచ్చు. దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు, పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు, డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు. ఏం చూపిస్తావు? రిసీప్ట్స్ ఎస్టిమేటెడ్ రిసీప్ట్స్, ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచరు, ఈ రెండే కదా చూపించేది. సింపుల్గా ఆర్డినెన్స్తో పాస్ చేసుకుంటాం, చర్చ లేదు, అప్పులు కనపడవు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మిన 15 లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు.
ఈ సూపర్ సిక్స్కి హామీలు ఉన్నాయి కదా, ఆకాశానికి తీసుకెళ్లారు అరచేతిలో వైకుంఠం. ఈ అరచేతిలో వైకుంఠానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు. సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి. అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే, అంతే కదా. ఇది తప్పితే ఏముంది? ఎందుకు పెట్టలేకపోతున్నావు? అయితే ఇది అవ్వాలి, లేకపోతే నీకు పరిపాలన చేత కాకపోవటం అవ్వాలి, అంతే కదా. అయితే నేను చెప్పినవి అవ్వాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో చెప్పాలి. ఆ అప్పులేం 15 లక్షల కోట్లు కనపడతలేదు. అవి పెట్టకపోతే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది, అలరైపోతాం. జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అన్నామని జనానికి తెలిసిపోతుంది, విషం చిమ్మామని జనానికి తెలిసిపోద్ది. రెండోది, ఈ సూపర్ సిక్స్లకి షణ్ముఖ వ్యూహాలకి ఎలకేషన్స్ పెట్టాలి, లేకపోతే ఈ సంవత్సరం ఎత్తేసినట్టే మీరు అఫీషియల్గా డిక్లరేషన్ అవుతుంది. కాబట్టి గుట్టుగా జనాల్ని ఇంకా నమ్మించుకుంటూ మోసాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీసే కార్యక్రమం తప్పితే, నేను ఛాలెంజ్ చేస్తాను, సమాధానం చెప్పండి. ఈ తప్పితే ఏముంది? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే మీరు ఏం చేస్తున్నారు? ఇసుక అయిపోయింది కదా, ఉచిత ఇసుక కొండెక్కింది కదా, కొండెక్కేసింది. తల్లికి వందనం కింద మీద అవుతున్నారు కదా, ఒక కాగితం ఇచ్చారు, దాన్ని పేక పట్టుకుంటేనేమో అబ్బాయి తూచి అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు. ఏది కాదు? కాబట్టి ఇవన్నీ ఆయన, ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్. ఇది ఎంత సర్కస్ గవర్నమెంట్ అంటే, ఆర్టీసీ ఏమో ఒక మంత్రి చూస్తాడు, ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు, అతను ఆర్టీసీ గురించి మాట్లాడ్డాడు. ఇంకొక మంత్రి ఉన్నాడు, ఆయన ఏమో ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ ఉచితం అంటాడు. ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఉండదు. అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్. ఎవడెవడు ఏం చేస్తున్నాడో ఎవడికి ఏంటో అర్థం కాని పరిస్థితి, ఎవరి శాఖ ఏంటో తెలీదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లని ఫ్రీ హోల్డ్ పేరుతో దోచుకున్నారు, 1000 ఎకరాలు దళితుల భూములు దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక బురదేసే కార్యక్రమాన్ని, విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తెరలు తీశాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను. నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పేరు మించి ఎవరి పేరు మీదకి ఆ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడు? చేయి, రుజువు చేయి. నీకు చేతనైతే, నీలో నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ల అనుభవం ఉన్నాడు అయితే